హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చామకూర ఆకులతో వడ కర్రీ చూపించబోతున్నా. చామకూర కర్రీ ఏంటి, వడ కర్రీ అనుకోవద్దు. మనం ఆయిల్ ఫ్రైలో అయితే వడలు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఆవిరి మీద ఉడకబెట్టుకొని మనం దాన్ని కట్ చేసుకొని ఇలా చపాతీలోకి పుల్కాల్లోకి తినే విధంగా ఒక కర్రీ చేయబోతున్నా. ముందుగా మనం చామకూర ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. దానికి అప్లై చేయడానికి శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, నల్ల కారం, ఉప్పు, చింతపండు నుంచి తీసిన గుజ్జును కూడా దాంతో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా లూజ్గా కలుపుకోకూడదు, మనం ఆకులకు అప్లై చేసే విధంగా దాన్ని కలుపుకోవాలి. 4 ఆకుల్ని రివర్స్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్నంతా మొత్తం అప్లై చేసుకోవాలి, ఇలా చూపించిన విధంగా. తర్వాత దాన్ని రౌండ్గా చుట్టుకోవాలి ఆకులన్నిటిని. ఇలా మిగతా వాటికి కూడా అలాగే అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా దాన్ని ఒక జాలి గిన్నెని తీసుకొని నూనె అంటించి పెట్టుకొని దాంతో మనం ముందు చుట్టు పెట్టుకున్న చామకూర రౌండ్స్ని పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకొని దాని మీద మనం చామకూర ఆకులకు అప్లై చేసి పెట్టుకున్న దాన్ని పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తర్వాత ఒక బాండీలో నూనె పోసుకొని ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చామకూర వడలను ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉంటుంది కర్రీ. పుల్కాల్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.